గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఢిల్లీలో సమస్యల పరిష్కారానికి అనుసరించిన సరీ బేసిస్ సంఖ్యల ప్రయోగాన్ని హైదరాబాద్లో కూడా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది అని ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సరీ బేసి ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. సరీ బేసి ప్రయోగం అంటే వాహనాలను రోడ్లపైకి అనుమతించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మార్గం. నెంబర్లలో సరి నెంబర్లు ఉన్న వాహనాలు, బేసి నెంబర్లు ఉన్న వాహనాలని రెండు రకాలుగా వర్గీకరించింది. ఈవెన్ నెంబర్లో ఉన్న వాహనాలు ఒకరోజు, ఆడ్ నెంబర్లో ఉన్న వాహనాలు ఇంకో రోజు రోడ్డుపైకి రావాలన్న నిబంధన విధించింది. దీనివల్ల ఏమైందంటే వాయు కాలుష్యం తగ్గటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. వాయు కాలుష్యం పెరిగిపోవడంతో జనాలు ఆక్సిజన్ మాస్కులను పెట్టుకొని తిరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కాలుష్యం దెబ్బకు వేల మంది అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలకు స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చేస్తున్నారు. అయితే పరిస్థితిని అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా వాదించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కోర్టు పిటిషన్లను అనుమతించలేదు. దాంతో కేజ్రీవాల్ ప్రభుత్వం స్వేచ్ఛగా నిబంధనలను కొంతకాలం అమలు చేసింది. దానివల్ల కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గినట్టు నిపుణులు ప్రకటించారు. తర్వాత కాలంలో ఎందుకనో ఆ ప్రయోగం అటకెక్కిపోయింది. ఇప్పుడు అలాంటి ప్రయోగాన్ని హైదరాబాద్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు. ఇదే విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో 240 కిలోమీటర్ల రోడ్లున్నాయి. అయితే వాహనాలు 84 లక్షలు ఉన్నాయి. అంటే రోడ్ల స్థాయికి మించి వాహనాలు పెరిగిపోయాయి. వీటిల్లో ద్విచక్ర వాహనాలే సుమారు 50 లక్షలు ఉన్నట్టు అంచనా. కార్లు, ఆటోలు, ట్రాలీలు, ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు మిగిలినవి. ఇందులో కూడా సొంత కార్లు, క్యాబుల సంఖ్య సుమారు 20 లక్షలుంటాయని లెక్క కట్టారు. ఇందులో కూడా కాలం చెల్లినవే ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి వాతావరణ కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యలను కంట్రోల్ చేయాలంటే ఆడ్ ఈవెన్ నెంబర్ వెహికల్స్ నియంత్రణే బెస్ట్ అని నిపుణులు అనుకుంటున్నారు. మరి ప్రయోగం ఎప్పటి నుండి అమలవుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.